ఆల్రెడీ ల్యాప్టాప్ కొనుక్కోవచ్చు కదరా, ఒక ల్యాప్టాప్ కొనుక్కోవచ్చుగా, ఆ సెల్లో చూసి ఏం రాస్తావు, అదే ఉపయోగపడుతుంది కొంటే. సెల్లో చూసి రాసి రాసి కళ్ళు దొబ్బుద్ది. ఓకే అండి, వాయిస్ వస్తుందండి, స్క్రీన్ వాయిస్ ఓకేనా? ఈజ్ ఇట్ ఓకే ద వాయిస్ అండ్ స్క్రీన్? ఇప్పుడు చెప్పనండి. I2 కామ మన I2 లో ఉన్నాం. I2 కామ క్లోజ్డ్ బ్రేస్ ఉందా మన దగ్గర? I2 కామ క్లోజ్డ్ బ్రేస్, నో. కామా, I2 కామ లేదు, డాలర్ లేదు. I2 ఎస్, I2 ఎస్ ఉందా? 5 ఓకే 5. I2 ఎల్ ఉందా మన దగ్గర? I2 ఎల్ 4 ఓకే 4. నెక్స్ట్ I3కి రానండి. I3 ఏ, నా దేశ I3 కూడా ఫైనల్ ఐటమ్ అనుకుంటాను, అది ఫైనల్, సో లీవ్ ఇట్. I4 ఇది ఫైనల్ కాదేమో. I4 ఏ ఉందా? I4 ఏ లేదు. ఓపెన్ బ్రేస్ లేదు. క్లోజ్డ్ బ్రేస్ లో 6 S6 ఓకే. కామాకి S7. నెక్స్ట్ డాలర్ లేదు. ఎస్, I4 ఎస్ ఉందా మన దగ్గర? నో. I4 ఎల్ లేదు, ఓకే. I5 ఏ, అదే ఇది కూడా ఫైనల్ ఐటమ్ ఏమో. I5 లీవ్ ఇట్, 5 కాబట్టి లీవ్ ఫైనల్. I6 అది కూడా ఫైనల్. I7 ఇది ఫైనల్ కాదనుకుంటా, ఇందా మనం చేసాం కాబట్టి. I7 ఏ ఏమొస్తుంది మనకి? S3 I7 ఏ S3. I7 ఓపెన్ బ్రేస్ ఓకే S2. I7 క్లోజ్డ్ బ్రేస్ నో. కామా కూడా లేదా, ఓకే హ్యాపీ. డాలర్ లేదు. ఎస్ క్యాపిటల్ ఎస్, I7 ఎస్ 8 ఓకే వెరీ గుడ్. నెక్స్ట్ ఎల్ ఉందండి. I7 ఎల్ లేదు. సో షిఫ్ట్ ఆపరేషన్స్ అయిపోయాయండి. వి ఫిల్ ద షిఫ్ట్ ఆపరేషన్స్. ఇప్పుడు చూడండి, ఇంకా కొన్ని రోస్ మనం ఏమి రాయకుండా వదిలేసాం. 8th రో ఏమీ రాయలేదు. 5th to 6th, ఫస్ట్ రో 4th, 5th, 6th, 8th రోస్ ఏమీ రాయలేదండి, అంతే కదా. వి లీవ్ దెమ్. అంటే దాని మీనింగ్ ఏంటంటే మనం ఇప్పుడు దాకా ఏమీ రాయలేదంటే ఇప్పుడు దాకా అవి ఫైనల్ ఐటమ్స్ అయ్యి ఉంటాయి కాబట్టి మనం ఏం రాయలేదు. దాని మీనింగ్ అది. టిల్ నౌ వి హావ్ నాట్ రిటన్ మీన్స్ దే ఆర్ ద ఫైనల్ ఐటమ్స్, సో వి హావ్ నాట్ రిటన్ ఎనీథింగ్. మళ్ళీ పైనుంచి వద్దామండి. మనకి ఫస్ట్ రో ఉంది కదా, 1 వదిలేసాము. సో I1 దగ్గరికి వెళ్ళండి. గో టు I1కి వెళ్ళండి. ఇక్కడ ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫైనల్ ఐటమ్స్ రెడ్యూస్ అండి స్టెప్. నాన్ ఫైనల్ ఐటమ్స్ అయితేనేమో షిఫ్ట్ ఆపరేషన్ ఉంటుంది, ఫైనల్ ఐటమ్స్ కేమో రెడ్యూస్ ఆపరేషన్ ఉంటుంది. ఫస్ట్ పాయింట్ దట్ ఈస్ వీ హావ్ టు రిమెంబర్. ఫర్ నాన్ ఫైనల్ ఐటమ్స్ వీ హావ్ షిఫ్ట్ ఆపరేషన్, అందుకే S2 S1 ఇలా రాసుకుంటూ వచ్చాము. ఫర్ ఫైనల్ ఐటమ్స్ వీ హావ్ రెడ్యూస్ ఆపరేషన్, R1 R2 అట్లా రాస్తాం. ఆ పాయింట్ క్లియర్ కదా, అందరికి అర్థమైంది కదా.
అయితే ఇందులో ఒక ఎక్సెప్షన్ ఉందండి. ఫర్ ఫైనల్ ఐటమ్స్ ఎక్సెప్ట్ ఆగ్మెంటెడ్ ప్రొడక్షన్ కాకుండా మిగిలిన వాటికి మాత్రమే రెడ్యూస్ రాస్తామండి. ఫర్ ఫైనల్ ఐటమ్స్ ఎక్సెప్ట్ ఆగ్మెంటెడ్ ప్రొడక్షన్ వి రైట్ రెడ్యూస్ ఆపరేషన్, వి గో ఫర్ రెడ్యూస్ యాక్షన్ మనం తీసుకునేది రెడ్యూస్ అండి. ఎక్సెప్ట్ ఆగ్మెంటెడ్ ప్రొడక్షన్ కాకుండా మిగిలిన ఫైనల్ ఐటమ్స్ అన్నిటికీ మనం ఏం చేస్తాము, వి గో ఫర్ రెడ్యూస్ యాక్షన్. క్లియర్ అండి పాయింట్. ఫర్ నాన్ ఫైనల్ ఐటమ్స్ వి గో ఫర్ షిఫ్ట్ ఆపరేషన్, దాంట్లో కన్ఫ్యూజనే లేదు. ఫర్ ఫైనల్ ఐటమ్స్ ఎక్సెప్ట్ ఆగ్మెంటెడ్ ప్రొడక్షన్ వి గో ఫర్ ద రెడ్యూస్ యాక్షన్. ఆగ్మెంటెడ్ ప్రొడక్షన్ అంటే ఏంటి, మనకి ఎస్ డాష్ ప్లస్ ఎస్ రాసాం కదా, దాని ఒక్కదానికి మాత్రమే రెడ్యూస్ రాయము, మిగిలిన వాళ్ళ అన్నిటి రెడ్యూస్ రాస్తాం. సో ఇప్పుడు I1 కి వెళ్ళండి. I1 లో ఏముంది మనకి, ఆగ్మెంటెడ్ ప్రొడక్షన్ ఎవరి దగ్గర ఉంది, నేనేం చేస్తానంటే ముందు ఆగ్మెంటెడ్ ప్రొడక్షన్ ఎవరి దగ్గర ఉందో వెతుక్కుంటా, వాడికి రాస్తే నాకు కన్ఫ్యూజన్ పోద్ది కాబట్టి. I1 లోనే ఆగ్మెంటెడ్ ప్రొడక్షన్ ఉంది కాబట్టి, సో I1 లో ఆగ్మెంటెడ్ ప్రొడక్షన్ ఉంటే మనం ఏం చేస్తాం, $1 ఈజ్ ఈక్వల్ టు యాక్సెప్ట్ రాసుకుంటాం. $1 ఈజ్ ఈక్వల్ టు యాక్సెప్ట్. ఇది రాస్తే రిమైనింగ్ అందరు రెడ్యూసే, ఆగ్మెంటెడ్ ప్రొడక్షన్ ఉన్నది మాత్రమే యాక్సెప్ట్. నెక్స్ట్ I3 వదిలేసామండి. I3 ఈజ్ ద ఫైనల్ ఐటమ్. ఇప్పుడు I3 ఈ ఫిల్ చేయాలంటే మనం ఏం చేయాలంటే చిన్న వర్క్ చేయాలండి. ఒరిజినల్ గ్రామర్ ఏది మనకి, దిస్ ఈజ్ ద ఒరిజినల్ గ్రామర్ కదా, ఈ రూల్ వదిలేయండి, ఇది ఆగ్మెంటెడ్ ప్రొడక్షన్ మనం యాడ్ చేసుకుంది, దాన్ని వదిలేస్తే వాడిచ్చిన ఒరిజినల్ గ్రామర్ ఇది. దిస్ ఈజ్ ద ఒరిజినల్ గ్రామర్ గివెన్ బై ద ఇన్ ద క్వశ్చన్. వీటికి సీరియల్ నెంబర్స్ ఇవ్వండి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. నేను ఒరిజినల్ గ్రామర్ లో ఉన్న రూల్స్ కి సీరియల్ నెంబర్స్ ఇచ్చానండి. అంటే ఫస్ట్ రూల్, సెకండ్ రూల్ ఏమైనా గుర్తు కోసం. ఒరిజినల్ గ్రామర్ కి ఆగ్మెంటెడ్ ప్రొడక్షన్ కి ఇవ్వండి. ఆగ్మెంటెడ్ ప్రొడక్షన్ అనేది ఏంది, మనం యాడ్ చేసుకుంది, వాడు ఇచ్చిన ఒరిజినల్ క్వశ్చన్ లో ఉన్న గ్రామర్ రూల్స్ కి మాత్రమే సీరియల్ నెంబర్ ఇచ్చాము, 1 2 3 4. ఇప్పుడు I3 కి రానండి. కమ్ టు I3 ఈజ్ ఎ ఫైనల్ ఐటమ్. I3 లో ఉన్న రూల్ ఎవరు, S implies A. ఇది ఎన్నో నెంబర్, దీనికి వాట్ ఈస్ ద సీరియల్ నెంబర్ ఆఫ్ S implies A? S implies A యొక్క సీరియల్ నెంబర్ ఎంత మనకి, 2నా, అంతేనండి. S implies A 2 కాబట్టి I3 లో మనం రాయాల్సింది ఏంటంటే R2 రాస్తాండి. హియర్ వి రైట్ R2 అంటే రో, టెర్మినల్స్ మొత్తానికి R2 అని రాసుకుంటూ వెళ్తాం. అర్థమైందండి ఇక్కడ R2 ఎలా వచ్చింది అనేది. R2 అనేది ఏం చెప్తుంది, సీరియల్ నెంబర్, ఎన్నో రూలు, ఒరిజినల్ గ్రామర్ లో సెకండ్ రూల్ ని రెడ్యూస్ చేయాలి మనం. సో I3 వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఒరిజినల్ గ్రామర్ లో సెకండ్ రూల్ ఏదైతే ఉందో దాన్ని రెడ్యూస్ చేయాలి. అట్లాగే నెక్స్ట్ I5 లో ఎవరున్నారు మనకి, వాట్ ఈస్ ద I5? I5 R3 నాండి, అంతేనా? I5కి వస్తే L implies S అండి. దీని నెంబర్ ఎంత, L implies S నెంబర్ ఎంత, 3 కాబట్టి R3. I5కి R3. సో హియర్ వి రైట్ R3. సిమిలర్లీ I6 కి ఏమొచ్చింది, 6 కి R1 ఇంకా మనకి, ఓకే సారీ పైన ఇంకోటి ఫిల్ చేయటం మర్చిపోయాను, ఇక్కడ కూడా R3, ఇక్కడ R1. నెక్స్ట్ I8 కి ఏమొస్తుందండి ఇప్పుడు, వాట్ ఈస్ ద I8? R4. సో దిస్ ఈస్ ద పార్సింగ్ టేబుల్. ఇప్పుడు ఈ టేబుల్ మీద ఎవరికైనా డౌట్ ఉందా, ఈ ఫిల్ చేయటం టేబుల్, హౌ వీఆర్ ఫిల్లింగ్ ద టేబుల్? యాక్సెప్ట్ స్టేట్ ఏం లేదండి, ఆగ్మెంటెడ్ గ్రామర్ ఏ స్టేట్ లో ఆగ్మెంటెడ్ గ్రామర్ ఉంటే అది యాక్సెప్టెడ్. ఓకే, మన ఆగ్మెంటెడ్ గ్రామర్ ఎవరు, స్టార్ట్ సింబల్ కి మనం తీసుకుంది ఆగ్మెంటెడ్ ప్రొడక్షన్ రూల్, అది ఏ స్టేట్ లో ఉంటే అక్కడ యాక్సెప్ట్ వచ్చిందండి, అందులో యాక్సెప్ట్ రాసుకుంటాం. ఇక్కడ మనకి ఈ ఎగ్జాంపుల్ లో
ఎస్ డాష్ ఎంప్లాయ్ ఆగ్మెంటెడ్ ప్రొడక్షన్ ఎవరు మనకి? హూ ఈస్ ద ఆగ్మెంటెడ్ ప్రొడక్షన్ ఇన్ దిస్ ఎగ్జాంపుల్? మనం తీసుకున్న ఆగ్మెంటెడ్ ప్రొడక్షన్ ఎవరంటే ఎస్ డాష్ ఎంప్లాయీస్ ఎస్ తీసుకున్నాము. ఎస్ ఇస్ ద ఆగ్మెంటెడ్ ప్రొడక్షన్. ఇది ఏ స్టేట్ లో ఉంటే అది ఏ స్టేట్ లో వచ్చింది? I1 లో వచ్చింది కాబట్టి I1 ఇస్ ద యాక్సెప్టెన్స్ స్టేట్. సో యాక్సెప్ట్ కూడా ఎప్పుడు వచ్చింది? యాక్సెప్ట్ డాలర్ వచ్చినప్పుడు యాక్సెప్ట్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ ఎవరు? డాలర్. సో I1 కామా డాలర్ వచ్చిన మనం ఏం చేస్తాం? వి టేక్ ఇట్ యాజ్ యాక్సెప్ట్. క్లియర్ అండి? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఈ టేబుల్ రిమైనింగ్ పీపుల్? ఎందుకంటే రేపు ఎస్ఎల్ఆర్ కూడా టేబుల్ ఫిల్లింగ్ ఇలాగే ఉంటుందండి. కొంచెం చేంజెస్ తో ఇలాగే ఉంటుంది టేబుల్. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇక్కడ టేబుల్ ఫిల్లింగ్ వస్తే రిమైనింగ్ ప్రాబ్లమ్స్ కూడా ఆల్మోస్ట్ మీకు వచ్చినట్టే టేబుల్ ఫిల్లింగ్. ఒక్కసారి వింటే చాలు మీరు అది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఇన్పుట్ పార్సింగ్కి వెళ్దాం అండి. ఫర్ దిస్ ప్రాబ్లమ్ వి విల్ గో ఫర్ ద ఇన్పుట్ పార్సింగ్. టేబుల్ వచ్చేసింది కాబట్టి అందరు టేబుల్ నోట్ చేస్తున్నారు కదండి. మీ దగ్గర ఉంది కదా టేబుల్, నాకు వాల్యూస్ చెప్తానికి. టేబుల్ అందరు నోట్ చేస్తున్నారు కదా. కెన్ ఐ గో ఫర్ ద ఇన్పుట్ పార్సింగ్? ఏంది ఎవరు రిప్లై ఇవ్వరా? ఓకే, నౌ ఇన్పుట్ పార్సింగ్ ఏం చేద్దామంటే అగైన్ వి విల్ టేక్ ఏ టేబుల్. ఏమేం కావాలి మనకి? స్టాక్, ఇన్పుట్, యాక్షన్ 3 కావాలండి. 3 కాలమ్స్. ప్రెజెంట్ ఒక 10 రోస్ తీసుకుంటున్నాను. అవసరమైతే యాడ్ చేసుకుందాం. సో ఫస్ట్ స్టాక్, ఇన్పుట్ బఫర్, నెక్స్ట్ యాక్షన్. స్టాక్ లో ఇనిషియల్ గా ఏముంటుందంటే $0 అండి. I0 స్టేట్ ఫస్ట్ స్టేట్. మనకి ఇచ్చిన ఇన్పుట్ ఎవరు ఇక్కడ మీకు? నా దగ్గర స్లైడ్ లో ఉంది, చూద్దాం ఉండండి. ఇది ఇన్పుట్ మనకి ఇచ్చింది. దానికి చివరిలో డాలర్ యాడ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు యాడ్ డాలర్. ఇంకా ఇక్కడి నుంచి మీరే చెప్పాలండి. దీనికి A+Bనా? ఈ గ్రామర్ కి A+B వర్కౌట్ అవ్వదండి. ఇది ఇన్పుట్ స్ట్రింగ్. A+B అనేది అసలు దీనికి ప్లస్ లేదు కదా, మనకి అది అప్లై అవ్వదు. ఓకే, ఇదేనండి స్లైడ్ లో కాపీ చేసిన ప్రాబ్లం. ఇప్పుడు అందరు రెడీగా ఉన్నారు కదండి ఫర్ పార్సింగ్ టేబుల్. పార్సింగ్ టేబుల్ తో అందరు రెడీగానే ఉన్నారు కదా. ఇప్పుడు 0, ఓపెన్ బ్రేస్. వాట్ ఈస్ ద 0, ఓపెన్ బ్రేస్? మన టేబుల్ ఏముంది చెప్పండి. వాట్ ఈస్ 0, ఓపెన్ బ్రేస్? S2. 0, ఓపెన్ బ్రేస్ is S2. S means shifting. సో ఓపెన్ బ్రేస్ ని మనం షిఫ్ట్ చేయాలండి. షిఫ్ట్ ఓపెన్ బ్రేస్. సో $0 ఓపెన్ బ్రేస్ ని షిఫ్ట్ చేసాను. ఓపెన్ బ్రేస్ ని షిఫ్ట్ చేసాము. ఓపెన్ బ్రేస్ తో పాటు ఇక్కడ ఏమో ఓపెన్ బ్రేస్ షిఫ్ట్ చేయాలి. ఇక్కడ ఈ నెంబర్ ని కూడా షిఫ్ట్ చేయాలండి, మర్చిపోవద్దు. ఓపెన్ బ్రేస్ 2 ని షిఫ్ట్ చేసాము. ఇక్కడ మిగిలింది ఎవరు మనకి? ఏక ఇది ఒకటి క్యాపిటల్ వచ్చింది. ఏకామ ఇది మనకు మిగిలింది. ఇది అర్థమైంది కదండి. 0, ఓపెన్ బ్రేస్ వచ్చి మనం ఏం చేస్తాం, ఒకదానికి రాస్తా అండి. అప్పుడు మీకు అన్నిటికీ అలాగే షిఫ్ట్ ఓపెన్ బ్రేస్ 2. ఆ ఓపెన్ బ్రేస్ రెండింటిని షిఫ్ట్ చేయాలి, అది మర్చిపోవద్దు. నెక్స్ట్ మళ్ళీ 2A మనకేముంది? వాట్ ఈస్ 2A? S3 అంట. ఓకే, S3 కాబట్టి మళ్ళీ 3, వాట్ ఈస్ 3,
3, ఏముందండి R2 నా? సో హూ ఈజ్ రూల్ 2? మనకు రూల్ 2 ఎవరు గ్రామర్ లో? రెడ్యూస్ రూల్ 2 అన్నాడు. వాట్ ఈజ్ రూల్ 2 ఇన్ యువర్ గ్రామర్? నాకు తెలిసి ఇది అయ్యి ఉంటదేమో. ఎస్ ఎంప్లాయిస్ ఏ, ఇదే కండి రూల్ 2 మనకి ఇచ్చిన గ్రామర్ లో. మన సీరియల్ నెంబర్ ఇచ్చాము ఇందాక ఆల్రెడీ. సో ఎస్ ఎంప్లాయిస్ ఏ. ఇక్కడ జాగ్రత్త గుర్తుపెట్టుకోనండి, ఒక రూల్ ని రెడ్యూస్ చేసేటప్పుడు ఇక్కడ ఆర్హెచ్ఎస్ లో ఎన్ని సింబల్స్ ఉన్నాయి? హౌ మెనీ సింబల్స్ ఆర్ దేర్ ఇన్ ద ఆర్హెచ్ఎస్? ఈ రూల్ లో ఆర్హెచ్ఎస్ లో ఎన్ని సింబల్స్ ఉన్నాయి? ఎన్ని సింబల్స్ అయితే ఉంటాయో, ఆర్హెచ్ఎస్ లో ఎన్ని సింబల్స్ ఉంటే దానికి 2 into that much number of symbols remove. ఒక symbol stack జస్ట్ సిగ్నల్ ప్రాబ్లం అండి. సిగ్నల్ ప్రాబ్లం అండి కొంచెం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇది అర్థమైంది కదండి. ముందు ఎస్ ఎంప్లాయిస్ ఏ కి మనం ఫస్ట్ ఏని 3ని స్టాక్ లోంచి రిమూవ్ చేయాలి, తర్వాత ఎస్ ని ఇన్సర్ట్ చేయాలి. ఆర్హెచ్ఎస్ లో ఎన్ని సింబల్స్ ఉంటే దానికి 2 times సింబల్స్ ముందు స్టాక్ లోంచి రిమూవ్ చేసిన తర్వాతనే ఆ సింబల్ ఇన్సర్ట్ చేయాలి. ఎల్హెచ్ఎస్ ని ఇన్సర్ట్ చేస్తాం. ఆ పాయింట్ అందరికి అర్థమైంది కదండి. మళ్ళీ ఇప్పుడు చిన్న ప్రాబ్లం వచ్చింది ఏంటంటే, ఇప్పుడు రెడ్యూస్ ఆపరేషన్ చేయగానే ఒక ప్రాబ్లం వచ్చిందండి. రెడ్యూస్ ఆపరేషన్ ఎప్పుడైతే పర్ఫామ్ చేస్తాము అప్పుడు వచ్చే ప్రాబ్లం ఏంటంటే 2s ఉంది చివరిలో, నాన్ టెర్మినల్ ఉంది కానీ సింబల్ నెంబర్ లేదండి. మనం ఇంత ఆడదాకా చివరిలో నెంబర్ చూసుకుంటూ వస్తున్నాము, ఇప్పుడు నెంబర్ లేదు. మరి ఇక్కడ నెంబర్ ఎలా రావాలి? ఎస్ తర్వాత నెంబర్ రాలేదు. ఇప్పుడు దాకా అంటే 0 ఉంది చివర, తర్వాత 2 ఉంది, తర్వాత 3 ఉంది. కాబట్టి ఆ నెంబర్ 3, 2a అలా చూసుకుంటూ వచ్చాము. ఇక్కడ నెంబర్ లేనప్పుడు ఏం చేస్తామంటే 2s, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 2s చూడండి. ఎస్ కి రైట్ సైడ్ నెంబర్ లేదు కాబట్టి లెఫ్ట్ సైడ్ నెంబర్ తో 2s చూడండి. ఫస్ట్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 2s? టేబుల్లో 2s ఏముందండి మన దగ్గర? 5. ఇక్కడ 5 రాసుకుంటామండి. ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్. ఇది గుర్తుంటే చాలు, మన టేబుల్ దాదాపు అన్ని పాయింట్స్ మనకు అర్థమైనట్టు. సో ఎస్ రాసిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి? ఇక్కడ నెంబర్ లేదు కాబట్టి ఎస్ పక్కన దాని ముందు నెంబర్ తో 2s చెక్ చేసుకుంటే టేబుల్లో 5 ఉంది కాబట్టి హియర్ వి రైట్ 5. ఇది యాజ్ టీజ్ గా ఇక్కడికి వచ్చేస్తుంది. మళ్ళీ 5 కామా, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 5 కామా? 5 కామా R3 నా? వాట్ ఈస్ రూల్ 3? రూల్ 3 ఏముంది మన టేబుల్లో? ఎల్ ఎంప్లాయిస్ ఎస్. ఓకే, అది రైటే. సో రూల్ 3 ప్రకారం మళ్ళీ ఏంటంటే మనకి ఎల్ ఎంప్లాయిస్ ఎస్. మళ్ళీ ఇక్కడ ఆర్హెచ్ఎస్ లో ఎన్ని సింబల్స్ ఉన్నాయండి? హౌ మెనీ సింబల్స్ ఆర్ దేర్ ఇన్ ద ఆర్హెచ్ఎస్? హౌ మెనీ సింబల్స్ ఆర్ దేర్? ఓన్లీ 1 సింబల్ కాబట్టి మళ్ళీ స్టాక్ లోంచి 2 సింబల్స్ రిమూవ్ చేయాలండి. ఇక్కడ కూడా ఆర్హెచ్ఎస్ లో ఒక సింబల్ ఉంది కాబట్టి స్టాక్ లోంచి వీ హ్యావ్ టు రిమూవ్ 2 సింబల్స్ ఫ్రమ్ ద స్టాక్. ఎస్ ని 5 రిమూవ్ చేశాను, ఎల్ ఇన్సర్ట్ చేశాను స్టాక్ లోకి. మళ్ళీ సేమ్ ప్రాబ్లం వచ్చింది. వాట్ ఈస్ వాల్యూ ఆఫ్ 2l? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 2l? 4. మళ్ళీ 4 కామా, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 4 కామా?
S7 మళ్ళీ షిఫ్ట్ ఆపరేషన్ వచ్చింది. S7 కాబట్టి ఈ కామాని కామా 7 రావాలి ఇక్కడికి. కామా 7 ఇకపోతే ఇక్కడ కామా లేదు. మళ్ళీ 7 ఓపెన్ బ్రేస్. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ 7 కామా ఓపెన్ బ్రేస్? S2 నా S2 మళ్ళీ షిఫ్ట్ ఆపరేషన్ కాబట్టి ఈసారి ఓపెన్ బ్రేస్ ని కూడా షిఫ్ట్ చేయాలి. ఓపెన్ బ్రేస్ 2 కూడా షిఫ్ట్ చేసాము. మళ్ళీ 2A. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 2A? S3 S3 మళ్ళీ ఏం షిఫ్ట్ చేయాలి. A3 షిఫ్ట్ చేస్తే 3 ఓపెన్ క్లోజ్డ్ బ్రేస్. 3 కామా క్లోజ్డ్ బ్రేస్. 3 అంటే రెడ్యూస్ అయ్యాం బోసే. 3 కామా క్లోజ్డ్ బ్రేస్ R2 ఇందాక రాసాము. S ఇంప్లైస్ A అంట. R2 అంటే పైన ఏముందండి? S ఇంప్లైస్ A. సో ఎన్ని సింబల్స్ రిమూవ్ చేయాలి ఇక్కడ కూడా మళ్ళీ మనం? we have to remove top 2 symbols. నేను A ని 3 రిమూవ్ చేసి S ఇన్సర్ట్ చేశాను. ఇది ఇలాగే ఉంటుంది. మళ్ళీ 2S. what is the value of 2S? 2S ఇందాక వచ్చింది. ఓకే 5 క్లోజ్డ్ బ్రేస్. what is the value of 5 కామా క్లోజ్డ్ బ్రేస్? 5 కామా క్లోజ్డ్ బ్రేస్ R3 పైనే ఉంది. మళ్ళీ ఇక్కడ కూడా ఒకటే ఉంది కాబట్టి ఒక సింబల్ ఉంది కాబట్టి సో ఇక్కడ L. మళ్ళీ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 2L? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 2L? 4. ఓకే 4 క్లోజ్డ్ బ్రేస్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 4 కామా క్లోజ్డ్ బ్రేస్? S6. సో మళ్ళీ క్లోజ్డ్ బ్రేస్ ఇన్సర్ట్ చేయాలి. మళ్ళీ 6 క్లోజ్డ్ బ్రేస్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 6 కామా క్లోజ్డ్ బ్రేస్? 6 కామా క్లోజ్డ్ బ్రేస్ వాల్యూ ఎంత టేబుల్లో? R1 ఎవరు? నా దగ్గర లేదండి R1. నాకు తెలిసి ఇదేమో R1. చూడండి ఇది కాదు చెప్పండి. నేను అనుకోండి ఇది S ఇంప్లైస్ ఇదే కదండి R1 మనకి. ఇప్పుడు ఇక్కడ RHS లో ఎన్ని సింబల్స్ ఉన్నాయి? హౌ మెనీ సింబల్స్ ఆర్ దేర్ ఇన్ RHS? ఇక్కడ RHS లో ఎన్ని సింబల్స్ ఉన్నాయి ఈ రూల్ లో? 3 ఉన్నాయి. అంటే స్టాక్ లోంచి ఎంతమందిని రిమూవ్ చేయాలి మనం? 6 మెంబర్స్. ఎస్ ఎగ్జాక్ట్లీ వెరీ గుడ్. అది అర్థమైతే చాలండి మనకి. సో ముందు నేను స్టాక్ లోంచి 6 ని చివరి నుంచి 1 2 3 4 5 6 మెంబర్స్ రిమూవ్ చేశాను. 6 మెంబర్స్ ప్లేస్ లో S వచ్చింది. వాట్ ఈస్ 7S? 7S వాల్యూ 8 అండి. ఓకే S8. వాట్ ఈస్ S8? సారీ 8 క్లోజ్డ్ బ్రేస్. వాట్ ఈస్ ద వర్క్ ఆఫ్ 8 కామా క్లోజ్డ్ బ్రేస్? R4 అంట. R4 ఈ రూల్ ఏంటిదండి? వాట్ ఈస్ R4? S ఇంప్లైస్ A కాదేమో, అది థర్డ్ రూల్ ఏమో. ఏంటిదండి ఫోర్త్ రూల్ గుర్తులేదండి. L ఇంప్లైస్ L కామా S అయి ఉంటది.
ఇంతేనా? ఓకే. మళ్ళీ ఇక్కడ ఎన్ని సింబల్స్ ఉన్నాయి ఆర్‌హెచ్‌ఎస్‌లో? ఆర్‌హెచ్‌ఎస్‌లో 3 సింబల్స్ ఉన్నాయి. ఎల్, ఎస్ కాబట్టి మళ్ళీ 6 రిమూవ్ చేయాలి. వి హావ్ టు రిమూవ్ 6 వాల్యూస్. 1, 2, 3, 4, 5, 6 కామా కూడా మన సింబలే అది మర్చిపోవద్దండి. దీని ప్లేస్‌లో సింప్లీ వి కీప్ ఎల్. మళ్ళీ 2L వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 2, L? 2L వాల్యూ 4 అండి. 4. మళ్ళీ 4 క్లోజ్డ్ బ్రేస్. వాట్ ఈస్ 4, క్లోజ్డ్ బ్రేస్? S6. సో క్లోజ్డ్ బ్రేస్ కూడా ఇన్సర్ట్ చేయాలి. క్లోజ్డ్ బ్రేస్ 6. ఇక ఇక్కడ మిగిలింది మనకి ఎవరంటే డాలర్ ఒకటే మిగిలింది. నెక్స్ట్ వాట్ ఈస్ $6? R1 R1 అంటే ఎవరు మనకి ఇదే కదా. సో ఇక్కడ మళ్ళీ 3 సింబల్స్ ఉన్నాయి కాబట్టి 6 సింబల్స్ రిమూవ్ చేయాలండి. వీ హావ్ టు రిమూవ్ ద టాప్ 6 సింబల్స్. 1, 2, 3, 4, 5, 6. 6 సింబల్స్ రిమూవ్ చేస్తే ఎస్ వచ్చింది. ఎస్. వాట్ ఈస్ 0S? 0S ఈజ్ 1. 1 వచ్చింది. మన ఫైనల్ స్టేట్ కి వచ్చేసాం. 1 కాడికి వచ్చాం. మీరు అబ్జర్వ్ చేస్తే మధ్యలో ఎక్కడ 1 రాలేదండి ఇప్పటివరకు ఫైనల్ స్టేట్. యాక్సెప్ట్ స్టేట్ సారీ నాట్ ఫైనల్ ఐటమ్ యాక్సెప్ట్ స్టేట్ 1 వచ్చేసింది. డాలర్. సో 1 వచ్చింది కాబట్టి ఇప్పుడు మన దీని మీనింగ్ ఏంటి? $1 ఆన్సర్ ఎంత? వాట్ ఈస్ 1, డాలర్? యాక్సెప్ట్. అయిపోయిందండి. మన వర్క్ ఈస్ కంప్లీటెడ్. వి గాట్ యాక్సెప్ట్. క్లియర్ అండి. 0S1 జీరో స్టేట్ 0తో స్టార్ట్ చేసాము. ఫైనల్ యాక్సెప్టెన్స్ స్టేట్ 1 కి వచ్చేసాము. మిడిల్ లో మనకి స్టార్ట్ సింబల్ ఎస్ వచ్చేసింది. దట్ మీన్స్ అవర్ దిస్ ఇస్ ద పార్సింగ్ టేబుల్. చూడండి ఎవరికైనా డౌట్స్ ఉంటే ఏదైనా షిఫ్ట్ కానీ రెడ్యూస్ కానీ ఎలా అయిందనేది వి విల్ డిస్కస్. అదర్వైజ్ వి విల్ హ్యాపీ చెక్ దట్ వన్. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా చెక్ చేసుకోండి. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? క్లియర్ అండి. ఓకే క్లియర్ అయితే హ్యాపీ అండి. నిన్న హోంవర్క్ ఇంకో ప్రాబ్లం ఇచ్చాను కదా. దీంతో పాటు ఇంకో ప్రాబ్లం ఏదో ఈ ఎంప్లాయీస్ ఈ స్టార్ బి అలా అది చేశారా? ఈ ఎంప్లాయీస్ ఈ స్టార్ బి నిన్న కాదండి మొన్న. ఓకే నేను ఇచ్చిన ప్రాబ్లం ఇవ్వలేదండి. అది నేను చూసి మళ్ళీ ఇస్తానండి. ఆ ఇన్పుట్ కూడా పంపిస్తాను మీకు ఆయన గ్రూప్ లో పెడతాను. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే అండి బాగా ఓకే ఏ కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీ ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేదు. కొంచెం క్లారిటీ ఉన్న వాళ్ళు ఓపిక తోటి మళ్ళీ ఈ ప్రాబ్లమ్స్ ఓన్ గా చేయండి. అగైన్ డూ దిస్ ప్రాబ్లమ్స్ ఓన్లీ ఆన్ యువర్ ఓన్. మన క్లాస్ లో చెప్పుకున్న ప్రాబ్లం నిన్న హోంవర్క్ ఇచ్చిన 2 ప్రాబ్లమ్స్ అండ్ ఆ 3, 4 ప్రాబ్లమ్స్ మొత్తం ఓన్ గా చేయండి కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళు. ఎందుకంటే ఇది అంత క్లారిటీ ఉంటే మీకు నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అంత బెనిఫిట్ అండి. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ వచ్చి ఆ బెనిఫిట్ హ్యాపీగా ఉంటుంది. క్లియర్. టుమారో వి విల్ సీ ది ఎస్ఎల్ఆర్ పార్సర్. నాకు తెలిసి టుమారో రేపు నేను చేసే వర్క్ ఏం లేదండి. వర్క్ అంతా మీదే. ఐ హావ్ నో వర్క్ ఎట్ ఆల్. జస్ట్ అల్గారిథం ఒకసారి ఒకే ఒక్క మోడిఫికేషన్ ఉంటది అది చూపిస్తాను. వర్క్ మీదే. సేమ్ ఇవాళ చేసిన వర్క్ టుమారో. రేపు కొత్త గ్రామర్ తీసుకుంటాం. కొత్త వర్క్ చేసుకుంటూ వెళ్తాము. దట్ వి విల్ సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. క్లియర్. డౌట్ క్లారిటీ ఉన్న వాళ్ళు హ్యాపీ. డౌట్స్ ఉన్న వాళ్ళు ఒక్కసారి మళ్ళొకసారి ప్రాబ్లమ్స్ చేయండి. క్లారిటీ ఉన్న వాళ్ళు కూడా చేస్తే హ్యాపీనే ప్రాక్టీస్ అయిద్ది. ఇబ్బందే లేదు మనకి. ఇంకా చిన్న చిన్న డౌట్స్ ఉన్నా క్లారిటీ వస్తాయి. క్లియర్. రేపు వచ్చేటప్పుడు మీరు చిన్న వర్క్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఫాలో గుర్తున్నాయా? మర్చిపోయారా? కాలిక్యులేషన్ ఆఫ్ ఫస్ట్ అండ్ ఫాలో. కాలిక్యులేషన్ ఆఫ్ ఫస్ట్ అండ్ ఫాలో గుర్తున్నాయా? మర్చిపోయారా? మనకి ఫస్ట్ ఫాలో కావాలండి. రేపు ఎస్ఎల్ఆర్ పార్సర్‌కి వి వాంట్ ఫస్ట్ అండ్ ఫాలో. మళ్ళీ ఫస్ట్ ఫాలో కావాలి కాబట్టి ఒక్కసారి అయి చూసుకొని రండి. వైల్ అటెండింగ్ ద టుమారో క్లాస్ ఈవినింగ్ లోపల ఒకసారి చూడండి. ప్లీజ్ సీ ద
ఫస్ట్ అండ్ ఫాలో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. సో దట్ రేపు క్లాస్ మనకు ఫాస్ట్‌గా ఉంటది. మనకు రేపు వర్క్ అంతా వాటితోనే ఉంటుంది. క్లియర్. ఓకే. టుమారో వి విల్ మీట్ అగైన్. థాంక్ యూ వెరీ మచ్.